యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్, ఎండి ఇన్ ఆయుర్వేద. సో చాలా మందిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. లివర్ ఇష్యూస్తో పాటుగా చాలా హెల్త్ డిజాస్టర్స్ అయితే జరుగుతున్నాయి. మరి లివర్ హెల్త్ బాగుండాలి అన్న, ఆల్కహాల్ తీసుకొని పాడైన లివర్ని సెట్ చేసుకోవాలన్నా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండింది, మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా దావత్లు, గణేష్ నిమజ్జనాలు, పండగలు, పప్పాలు, బర్త్డేస్ అన్నీ కలుపుకుంటే ఒక కల్చర్ అయిపోయింది డ్రింక్ చేయడం అనేది. అది మనం స్టాప్ చేయలేము. అట్లీస్ట్ ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఏదైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా చెప్తారా? జనరల్‌గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అది ఒక స్టేటస్ సింబల్ అనో, లేకపోతే అవును, అవును అని చెప్పి అలా ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చాలామంది అవునండి నేను తాగుతాను. ఒక పెగ్, 2 పెగ్స్ ఇట్లా. సో, వీళ్ళందరూ కూడా చెప్తే ఓహో! ఇది తప్పు కాదు అన్న ఫీలింగ్‌లోనే అందరూ ఉండిపోతున్నారు. దీనివల్ల ఏం ప్రాబ్లమ్ కాదు అని. బట్ యాక్చువల్లీ అది ఎంత డోస్‌లో వాళ్ళు తీసుకుంటున్నారు. సో, దాని తర్వాత వాళ్ళేం లైఫ్ స్టైల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి మనము అలాగే చేస్తున్నామా? వాళ్ళు తినే తిండి కానీ, వాళ్ళు చేసే ఎక్సర్‌సైజ్ కానీ, సేమ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చేస్తున్నామా? అలాగా మనం పాటిస్తున్నామా? మరి అవన్నీ వాళ్ళు మేము తీసుకుంటున్నాం, మేము బానే ఉన్నామంటే వాళ్ళు కంటిన్యూషన్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు బాగుంటున్నారు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మనకెందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇట్లాంటివి మనం కొంత అసెస్ చేసుకోవాలి కంపల్సరీగా. జనరల్‌గా ఏంటంటే, ఈ ఎవరైనా కొంచెం తాగారు అంటే మీన్స్ కొంచెం హై ప్రొఫైల్ వాళ్ళు కొంచెం ఏమన్నా ఆల్కహాలిజంలో ఉన్నారంటే, వాళ్ళు ఖచ్చితంగా ఒక డైట్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తారు. సో, మనకేంది అంటే ఆకలేస్తది. సో, మనకి ఈ ఆల్కహాల్ ఏదైతే తీసుకుంటామో, మందు తాగినప్పుడు దానికి తగ్గట్టు ఒక హెవీ ఫుడ్డే మనం తీసుకుంటాం. తీసుకోకపోతే కడుపులో మంటొచ్చేస్తది. చాలా మందిని చూస్తూ ఉంటారు. కొంచెం తక్కువ వాళ్ళు కొంచెం అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా ఉట్టి మందు తాగుతా ఉంటే అప్పుడు మాత్రం పొట్టంతా పుండు పడిపోతూ ఉంటుంది. సో, ఇది కొంచెం అసిడిక్ కంటెంట్ లాగా ఉంటదనమాట. యాసిడ్ లాగా ఉంటుంది. సో, దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకుంటూ ఉంటే 2 డైజెస్ట్ అయిపోతాయి. డైజెస్ట్ అయిపోతాయి బట్ ఫ్యాట్ ఫార్మ్ అయితది. మరి ఫ్యాట్ ఫార్మ్ అయితే ఏం చేయాలి? నెక్స్ట్ రోజు ఫుల్ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఇది వాళ్ళ రొటీన్ అది. వాళ్ళు ఫుడ్ ఆల్కహాల్ తీసుకున్నా దానికి తగ్గట్టు చికెన్‌ని కూడా కొంచెం ఉడకబెట్టనో, ఫ్రై చేసానో సంథింగ్ కొంచెం ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉండేలాగా చూసుకుంటారు. ఆ బిర్యానీలన్నా కొంచెం చూసుకుంటారు. ఈరోజు ఫుడ్ మనం తీసుకున్నామంటే నెక్స్ట్ రోజు దానికి తగ్గట్టు వాళ్ళ డాక్టర్స్ కానీ, ట్రైనర్స్ కానీ ఇంత ఎక్సర్‌సైజ్ చేయాలండి అని ముందు చెప్పేస్తారు. అవును. సో, దానికి తగ్గట్టు వాళ్ళేంటంటే వాళ్ళ లివర్‌ని మెటబాలైజ్ చేసేసుకుంటారు. సెట్ చేసుకుంటారు. బట్ చాలామంది ఇది తెలియక జనరల్‌గా ఏమనుకుంటారు వాళ్ళు తాగుతున్నారు కదా! మనమేంటి మనకెందుకు మనకి కూడా ఏమవ్వదు అని వెళ్ళిపోతుంటారు. బట్ అదే లైఫ్ స్టైల్ నువ్వు కూడా పాటించాలి. జనరల్‌గా కేలరీస్ ఎక్కువే ఉంటాయండి ఆల్కహాల్‌లో. అందరూ అనుకుంటారు షుగర్ ఏముంటది ఉట్టి మందే కదండీ! దానికి కూడా కేలరీస్ ఎక్కువే ఉంటాయి. సో, ఓకే. దానికి తగ్గట్టు మళ్ళీ ఫుడ్ కూడా తీసుకోకపోతే మళ్ళీ కడుపులో మంటొస్తది. అది ఫుడ్ తీసుకోవాలి. దానికి తగ్గట్టు ఎక్సర్‌సైజ్ కూడా మనం చేస్తూ ఉండాలి. ఓకే. సో, దీన్ని లివర్‌ని ఇలా చేసినాక మనం డీటాక్స్ చేసుకోవాలి. మనం ముందు అదైతే ఎఫెక్ట్ అయితే కొడతది మన లివర్ మీద. మన స్టమక్ మీద ఫస్ట్ వస్తది. స్టమక్ తర్వాత లివర్‌ని పాడు చేస్తా ఉంటుంది. ఇవి రెండిటిని మనం ఏంది అంటే సూదన చేసుకోవడానికి అందుకే జనరల్‌గా నెక్స్ట్ రోజు మార్నింగ్ మజ్జిగ తాగుతూ ఉంటారు పొద్దున పూట. సో, ఇవన్నీ గూడా చేసినా గానీ నెక్స్ట్ రోజు పొద్దున లేసినప్పుడు మనకది సూదన జేయడానికి మజ్జిగ తాగడం. సో, ఇంటెస్టైన్స్ మనకి ప్రాబ్లమ్స్ రాకుండా పాలు అలా మజ్జిగ అలాగా స్మూత్‌గా ఉండే టైప్‌వి అరటిపండ్లు ఇవన్నీ ఏం చేస్తాయంటే మ్యూకస్ లేయర్‌ని మన కడుపులో ఏదైతే చీకటిలాగా ఉండి మనం తినే యాసిడ్‌ని కాపాడుకునేలాగా ఒక మ్యూకస్ లేయర్‌ని ఫార్మ్ చేసుకుంటది. ఓకే. మన కడుపు అన్నమాట. సో, అలాంటివి ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ అలా తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. ఇది కాకుండా గుమ్మడికాయ జ్యూసెస్ వాళ్ళు తాగుతారు. అది కూడా మంచిదనమాట. ఓకే. ఇవన్నీ ఏంటి అంటే లివర్ ఏదైతే మనకి పాడైతుందో దాన్ని డీటాక్స్ చేస్తాయన్నమాట. సో, అంటే అలా ఈ
గుమ్మడికాయ జ్యూస్ కానివ్వండి, ఆ! లేకపోతే ఇంకెలాంటి ఫుడ్ మనం తీసుకుంటే లివర్ హెల్త్‌గా ఉంటుంది? అవును. మనకి పప్పుల్లో కూడా మనకి గల్జేరు పప్పు హ్మ్. ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. హ్మ్. సో, ఇవి కాకుండా నేను మీకు ఇవాళ కొత్త ఒక డ్రగ్‌ని నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఇది ఓకే. ఇది తీసుకొచ్చాను. ఇది చూడండి. ఇది ఎప్పుడైనా చూసారా ఈ పండ్లని? ఇది మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక పెంకుటిల్లులాగా ఉండేది. ఆ పెంకుటిల్లు కొంచెం మట్టి ఉండేది అడ్జస్ట్‌గా. ఆ మట్టిలో కూడా పెరిగేస్తది ఈ చెట్టన్నమాట. ఓకే. వీటిని యాక్చువల్లీ ఆహ్, ఈ ఆ పండు మామూలుగా ఒకటి ఇలా ఉండేవి మామూలుగా సిరాకాయలు అని ఆ! అంటారు కదా! ఆ టైప్‌లో ఉన్నాయి. బట్ ఇవి అవి అవి కాదనుకుంటా కదా! కాదు. అవును. హ్మ్. హ్మ్. ఈ ఓకే. పండు ఒకసారి తినండి. మీకు చూస్తే తింటారా ఇది? తింటారు. అది ఫుల్ రైప్ ఉంది గదా! రైప్డ్ ఓకే. పండు అది. అది ఓకే. పండిన పండు ఒకటి తినండి. ఎలా ఉంది? అంటే టొమాటో ఆ! చిన్న టొమాటో ఎగ్జాక్ట్‌లీ. ఎలా చిన్న ఉంటదో. టొమాటో హ్మ్. లాగే ఉంటుంది. టొమాటోస్ బెర్రీస్ లాగే ఉంటుంది. తియ్యగా కూడా ఉంటుంది. ఇది ఏంటంటే కాకమాచి అంటారు హ్మ్. ఆయుర్వేదంలో. హ్మ్. ఈ కాకి పళ్ళు ఇవి. ఇవి కాకులు బాగా ఇష్టంగా తింటాయన్నమాట. హుహు. అవి జనరల్‌గా ఎక్కడుంటాయి మ్యామ్ అసలిక్కడ అంటే ఇది ఎప్పుడు చూడలేదు. మా ఇంట్లో తొట్లలో పడిపోయి కాకి వేసిందో, మరి ఓహో! పిట్టర వేసిందో అలా ఓహో! పెరిగింది. సో, ఓకే. నాకు ఈసారి సరే ఇది తీసుకొద్దాం మనకి ఇంట్రొడ్యూస్ చేద్దాం ఐ డ్రీమ్స్‌లో అని తీసుకొచ్చాను. ఇవెక్కడన్నా హ్మ్. దొరుకుతాయండి. మనకి బయట బాగా కనపడతాయి వీటిల్ని. బట్ అబ్జర్వ్ చెయ్యము. ఓకే. వీటికేమైనా పిచ్చుకలు ఫ్లవర్స్ ఒస్తాయా మళ్ళీ? వస్తాయి. ఇట్లనే చిన్న ఉంటే? యెల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఓహ్! వైట్ వైట్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో యెల్లో డాట్‌లా వస్తాయన్నమాట. హుహుహు. చిన్న చిన్న ఓకే. పూలొస్తాయి. ఆ పువ్వు హ్మ్. నుంచి కాయలొస్తాయన్నమాట. ఈ ఓకే. పచ్చి కాయలు చేదుగా ఉంటాయి హ్మ్. మనకి. హ్మ్. కంప్లీట్‌గా పండు అయిన కాయలు మాత్రమే తినాలి. హుహు. ఇవన్నీ ఏంటంటే సరదాగా మేము కనపడితే కోసుకొని తినేస్తామనమాట. ఇవన్నీ హుహు. ఇది రసాయనం చెప్తారు కాకమాచి. ఓకే. సో, ఆయుర్వేదం ప్రకారం ఇది మంచి హెర్బ్ అనమాట. హ్మ్. ఇది దీని ఆకులని హ్మ్. మనయి కట్ చేసి ఒక చిన్న గుప్పెడు ఆకులు వీటిల్ని మనము కడిగేసేసి కషాయం చేసుకొని తాగితే మన లివర్ పర్ఫెక్ట్ డీటాక్స్ డీటాక్స్ అవుతది. అవుతుంది. ఆ! ఓకే. హ్మ్. అది అలాంటివి చెప్తారనమాట వీటికి. హ్మ్. వీటి పళ్ళు గూడా మనం జనరల్‌గా వెళ్తా గూడా శుభ్రంగా తినేసేయొచ్చు వీటిల్ని. హుహు. సో, ఇలాంటివి చిన్న చిన్నవి మనకి పొలాల దగ్గర, గట్టుల దగ్గర ఉట్టిగా పెరుగుతాయి. కాకపోతే హ్మ్. మనకి ఏంటంటే చూడనంత వరకు ఇది ఇది ఒక హెర్బా అనేది మనకు తెలీదు. ఒకవేళ చూసినా కానీ జస్ట్ ఏదైనా పిచ్చి చెట్టు మామూలుగా పిచ్చి అనుకోని చెట్లు వదిలేస్తాం అనుకుంటారు. జనరల్‌గా. అవును. బట్ అది మనం వెళ్ళినప్పుడు చూస్తే ఒకసారి మనం చూసుకున్నాక ఈసారి హ్మ్. అనిపిస్తుంది. ఓకే. వీటిల్ని తినొచ్చు మనకి మంచిది అని చెప్పి. ఓకే. ఇట్లా అన్నమాట. సో, హ్మ్. ఈ పళ్ళు మనకి డీటాక్స్ చేస్తది బాడీని. సో, రసాయనం అని చెప్తారు. హ్మ్. ఆయుర్వేదంలో రసాయనం అంటే మనకి దీర్ఘమాయుః స్మృతిర్మేధ ఆరోగ్యం తరుణం వయః అట్లా చెప్తారనమాట. హ్మ్. హ్మ్. సో, మన ఆయుష్‌ని పెంచేటట్టు చేసేవన్నీ డ్రగ్స్‌ని రసాయనాలంటారు. హ్మ్. సో, ఏదైనా సరే లివర్‌ని కూడా ఏదైనా పాడైపోయిందంటే దాన్ని ఆయుష్‌ని పెంచడానికి హ్మ్. ఒక్కొక్క డ్రగ్‌కి అట్లా స్పెసిఫిక్ యాక్టివిటీ ఉన్న రసాయన ద్రవ్యాలు గాని మనం యూజ్ చేస్తే మన బాడీ కూడా డీటాక్స్ అవుతది. ఓకే. అట్లాంటిదే ఈ కాకమాచి డ్రగ్ అన్నమాట. హ్మ్. సో, మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్‌గా ఆ లీవ్స్‌ని యూజ్ చేయండి. ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా చక్కగా ఆ చెట్టు కనపడితే పళ్ళు తీసుకొని శుభ్రంగా తినండి. ఓకే. మంచిగా ఉంటుంది. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఎందుకు సగం వరకు మనం తినే ఫుడ్స్ అన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ అండ్ మార్కెటింగ్‌కి పనికొచ్చే డ్రగ్స్‌ని మాత్రమే మంచిదని ఇంట్రొడ్యూస్ చేసేసారు. హ్మ్. సో, ఇట్లాంటివన్నీ కనుమరుగైపోయాయి. ఇప్పుడు హ్మ్. అమ్మమ్మలు, తాతమ్మలు అవన్నీ కనపడితే అది తినరా, పరికి పళ్ళు అలాంటివి కొన్ని బాగా కనపడతాయి. హ్మ్. హ్మ్. మనకప్పట్లో తినేవాళ్ళం. ఇప్పుడు ఎవరు అసలు అలాంటి పళ్ళంటే ఏంటో గూడా తెలీదు. అవును. ఈత పళ్ళు, పరికి పళ్ళు హ్మ్. ఇట్లా చిన్న చిన్న పళ్ళు ఉంటాయి హ్మ్. అన్నీ. హ్మ్. అవన్నీ తాటి పండ్లు గూడా మనం తినేవాళ్ళం. హ్మ్. పాతకాలం మన స్కూల్స్ టైమ్స్‌లో హ్మ్. ఆ పండు ఒలిచేసుకొని బయట పెట్టి అమ్మేసేవాళ్ళు. ఇవన్నీ మర్చిపోయాం మనం. ఇప్పుడసలు తినేవాళ్ళు కూడా లేరు. అదే. కదా మ్యామ్? అవన్నీ గూడా బావుంటాయి. సీజనొచ్చిందంటే ఎప్పుడెప్పుడు ఆ తాటి ఆ! అంటే తాటికాయ ముంజలు కాకుండా మొత్తం పీచుగా ఉండేది పీచు. గూడా ఎగ్జాక్ట్‌లీ. ఆ తాటి చేపలు పీచు చేసుకోవడం ఇంట్లో అలా. చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడసలు సంవత్సరానికి ఒక్కసారి తినే అసలు ఆ దాఖలు కూడా అసలవి ఉండవు. కనిపించట్లేదు. హ్మ్. ఈ మనకేంటి అంటే, ఈ సిటీస్‌లో అయితే అసలు కనిపించట్లేదు. హ్మ్. పల్లెటూర్ల వాళ్ళు కొంతమంది ప్రస్తుతానికి హ్మ్. కొంతమంది చేసుకొని తింటున్నారు. బట్ హ్మ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే, మార్కెటింగ్ వరకు రావు. అందుకని అవి ఎక్కువ ప్రచారంలోకి రాలేదు గానీ, హ్మ్. సో, హ్మ్. ఇట్లాంటివన్నీ కనపడినప్పుడు మీకు తెలిసినప్పుడు
చక్కగా వాటిని యూజ్ చేసుకుంటా ఇవన్నిటి కూడా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ఇంతకు ముందు కూడా ఏదన్నా మనం కొనుక్కొని తినాలి పిల్లలకంటే ఈ హెల్తీ ఆప్షన్సే ఉండేవి. అవును. మనం మాట్లాడే తాటి చేపలు, హ్మ్. లేకపోతే మామిడి తాండ్రలు ఇలాంటివి. అవును. బట్ ఇప్పుడు చేసేవాళ్ళు లేరు. అవి కొనుక్కొని తినే పిల్లలు గూడా లేరు. మొత్తం బేకరీ ఫుడ్, అవునవును. జంక్ ఫుడ్. హ్మ్. అవును. హ్మ్. సో, మనకేందంటే ఇలాంటివి దొరికినప్పుడు గానీ, కనపడినప్పుడు గానీ వదలకుండా చక్కగా తీసుకోండి. హ్మ్. డీటాక్స్ చేస్తది. చాలా మంచిది ఇవి మ్యామ్ ఫ్రూట్స్ ఇవి కూడా. గాకుండా మామూలుగా ఇప్పుడు యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకందరికీ అవైలబిలిటీ ఉండదు గాబట్టి, అసలు లివర్ డీటాక్సిఫికేషన్ కోసం ఆయుర్వేదంలో ఏదన్నా మెడిసిన్ గాని, లేకపోతే మీరు చెప్పినట్టుగా అలా చూర్ణాలు గాని ఏమైనా ఉన్నాయా? జనరల్‌గా ఏంటి మామూలుగా అంటే స్టోర్‌లో తెచ్చుకొని అప్పటికప్పుడు యూజ్ చేసుకునేలాగా. జనరల్ ఇవి మాత్రం మందుల వరకే వెళ్ళిపోవాల్సుంటుంది హ్మ్. మనకి. గలిజేరాకైతే ఇక్కడ కూడా దొరుకుతుంది ప్రస్తుతానికి. హ్మ్. అది వాడుకోవచ్చు మనము. అది పప్పుల్లో యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. కొంతవరకు బెటర్ అవుతుంది. హ్మ్. మెయిన్ లివర్ ఏంటంటే మన బాడీలో ఒక ఆర్గాన్ దానికది రీజనరేట్ చేసుకుంటుంది. అంటే అదొక్క లివరే. హ్మ్. నువ్వు ఎన్ని తప్పులన్నా చెయ్యి. హ్మ్. దానికి కానీ నెక్స్ట్ రోజు బుజ్జగిస్తే దానికది మళ్ళీ బాగు చేసుకుంటుంది. ఓకే. సో, నువ్వు మళ్ళీ దాన్ని రోజు ఇంక దాన్ని అలాగే ప్రెషరైజ్ చేశావంటే దానికది పాడైపోతుంది. హ్మ్. సో, రీజనరేషన్ కెపాసిటీ లివర్‌కుంటుంది కాబట్టి నువ్వు ఫుడ్‌లో చేంజెస్ చేసుకో చాలు. ఓకే. ఆ లివర్ మళ్ళీ డీటాక్స్ అయిపోతుంది. హ్మ్. మళ్ళీ అది రీజనరేట్ అయిపోతుంది. సెల్ డెత్ అయినా సరే హ్మ్. నెక్స్ట్ రోజు కొత్త సెల్ అది ఫార్మ్ చేసేసుకుంటుంది. దాన్ని షెడ్ చేసేస్తది. కొత్త సెల్ ఫార్మ్ చేసేసుకుంటుంది. ఓకే. సో, అందుకే చిన్న ముక్క లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినా సరే 1/3 ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినా సరే హ్మ్. ఒక పర్సన్ సర్వైవ్ అయిపోతాడు. హ్మ్. కంప్లీట్ అని. ఎందుకు అంటే అది రీజనరేషన్ చేసుకునే కెపాసిటీ దానికుంటుంది గాబట్టి. ఓకే. సో, అలా ఉన్నప్పుడు నువ్వేంటంటే అంతవరకు నీకు. హ్మ్. సో, హ్మ్. కొంచెం నీకు ముందుగానే హ్యాబిట్ ఉంది హ్మ్. మార్చుకోలేకపోతున్నావు హ్మ్. అనుకున్నప్పుడు హెల్తీ డైట్‌కెళ్ళిపో. ఓకే. హెల్తీ డైట్‌కెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలైనా సరే నీకు ఆ లివర్ అనేది అది రిపేర్ చేసుకుంటుంది. దానికి తగ్గట్టు నువ్వు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకో. హ్మ్. సూదనింగ్ ఫుడ్స్ అనేది కంపల్సరీ నెక్స్ట్ రోజు తీసుకో. హ్మ్. అది తాగితే నాకు దిగిపోతది. అది తాగితే ఇదైతది. అది ఇలా నీకు కాకుండా అలా కాకుండా హ్మ్. హెల్త్ కూడా కాపాడుకో. లేకపోతే మొత్తం దిగిపోతుంది. మనకి హ్మ్. మొత్తం హెల్త్ పాడైపోతుంది. ఓకే. ఓకే. అక్కడి వరకు రాకుండా ఫుడ్ చేంజెస్ మాత్రం కంపల్సరీ చేసుకోండి అందరూ. హ్మ్. ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.